ఏంటి ఇలా ఉన్నానని చూస్తున్నారా? మట్కా సినిమా చూసా. దాన్ని మట్కా అనడం కంటే గుట్కా అనడం బెటరు. అంతగా ఏం లేదు సినిమాలో. సినిమా చూస్తున్నంతసేపు నాకే అనిపించింది, ఏంద్ర ఈ సినిమా ఇలా ఉంది అని. అప్పుడు జరుగుతున్న సంఘటనని, ఇప్పుడు జరుగుతున్న సంఘటన, ఒక గేమ్ ద్వారా ఎలా మారాడు మనిషి అని చెప్పేసి ఉంటుంది. కానీ అందులో అక్కడ నాకు ఏం కనిపించలేదు. పెద్ద రాడ్ సినిమా. ఎంత పెద్ద రాడ్ అంటే తర్వాత అందరూ అనుకోవాలి, ఈ సినిమాకా నేను పోయింది, ఈ సినిమాకా నేను పోయిందని. కొన్ని సందర్భాల్లో ఆ పాటలు ఎందుకు వస్తున్నావో అర్థం కాదు. ఇలా వస్తే అలా వెళ్ళిపోతాయి. ఆ పాటలు ఎందుకున్నాయి, దేని కథ అంతగా ఏం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సినిమాలో లెంతీ డైలాగ్స్, లాగ్ సినిమా. ఎంత లాగ్ అంటే సినిమా అనేంతగా లాగ్ సినిమాలు, లెంతీ డైలాగ్స్. ఇంత పెద్ద డైలాగ్స్ పెట్టి ఎవరిలో ఏం చెప్దామని, అంటే ఏం లేదు అక్కడ. ఒక చిన్న పాపకు కథ చెప్తూ ఉంటాడు. అంత పెద్ద కథ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన కథని ఆ పాపకు చెప్పాలనే కారణం ఎలా పుట్టింది, అంత థాట్ అనేది ఆ పాపలో ఎలా తీసుకురావాలనిపించింది. తర్వాత ఆ పాప రియాక్షన్ కూడా ఏం లేదు అక్కడ. మీరు మానేశారనుకునే ఈ గేము మళ్ళీ మొదలు పెట్టడానికి వేరే మార్గాలు వెతుక్కుంటున్న క్రమంలో అప్పుడున్న గవర్నమెంటు చెప్పేస్తారు. అప్పుడున్న గవర్నమెంటు ఈ గేమ్ని, మట్కా అనే గేమ్ ఏదైతే ఉందో బ్యాన్ చేసినప్పుడు, మీరు మళ్ళా కొత్త గేమ్ మొదలు పెట్టాలనుకుంటారు. చెప్పడం మర్చిపోయినా, ఇందులో ఒక సాంగ్ ఉంటుంది, రమా టాకీస్ రోడ్డు మీద అని. మీరు లిటరల్గా ఆ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఇంతకుముందు నేను మళ్ళీ పలాస వైబ్ వస్తుంది లేరా, చాలా బాగుంటుంది సాంగ్ అనుకుని చాలా అనుకున్న మైండ్లో. ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది ఈ సాంగ్, హీరోని చంపడానికి వెళ్తుంటే ఈ సాంగ్ వస్తుంది, విలన్స్ పాడతారు. అసలు ఈ సాంగ్ ఎందుకు వచ్చింది అది అర్థం కాలేదు. పలాస వైబ్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు ఆ సాంగ్లో. ఆడియోలో బాగుంది, ఇక్కడ మాత్రం విజువల్గా నాకు ఎక్కడా కనిపించలేదు. బ్యాన్ చేసిన తర్వాత హీరో లాస్ట్లో పాపని, డబ్బుని తీసుకుని దుబాయ్కి వెళ్ళిపోతాడు. నేను దుబాయ్లో ఉండి ఈ గేమ్ని, కొత్త గేమ్ని ప్రవేశపెడుతున్నాను, ఇక్కడ నుండి మీరు ఆ గేమ్ని విస్తరింపజేసి అందరూ చూసుకోవాలి అని.